ఎల్సల్లా బుక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు ఆర్సీ ట్రెంచ్ వివరించిన రాజకుమారుని వివాహ విందు ఉపమానాన్ని లోతుగా విశ్లేషిద్దాం. అసలు ఈ కథలో ఏముంది? ఒక రాజవివాహం, తిరస్కారాలు, చివరకు దహించబడిన నగరం. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? లూకా, మత్తయి సువార్తలలో ఒకేలా అనిపించే రెండు ఉపమానాలు ఉన్నాయి, కాని వాటి మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యేసు పరిచర్య చివరిలో మత పెద్దల నుండి ఎదురైన తీవ్ర వ్యతిరేకతను ఈ కఠినమైన ఉపమానం కళ్లకు కట్టినట్లు చూపుతుందని ట్రెంచ్ అంటారు. బైబిల్ చరిత్రను ఒక్కసారి గమనిస్తే దేవుని దూతలు ఎలా దశలవారీగా పంపబడ్డారో ఈ ఉపమానం ద్వారా మనకు అద్భుతంగా అర్థమవుతుంది. మొదటి ఆహ్వానం అర్థం కాలేదేమో అని రాజు దయతో మళ్లీ పిలవడం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ప్రాపంచిక పనులలో మునిగిపోవడమే కాదు, ఆ తిరస్కారణ కాస్త హింసాత్మక తిరుగుబాటుగా మారడమే. సత్యం పట్ల వ్యతిరేకత కేవలం సహజం కాదని, దానికి దయ్యపు లక్షణాల కూడా ఉంటాయని ట్రెంచ్ చాలా స్పష్టంగా నొక్కి చెబుతున్నారు. ఈ తిరుగుబాటు తీవ్రమైన తీర్పుకు దారితీసి జెరూసలేం నాశనం గురించి ఎలా ముందే చెప్పబడిందో ఇది మనకు స్పష్టం చేస్తుంది. ఇక అన్యజనుల వంతు. రాజమార్గాల్లోకి వెళ్లి కనబడిన వారినందరినీ ఏకం చేసి విందుకు తీసుకురమ్మని రాజు తన సేవకులను ఆజ్ఞాపిస్తాడు. చూసారా, ఈ పిలుపు మంచి చెడు అని చూడకుండా అందరికీ ఒకేలా మార్పునిచ్చే అద్భుతమైన కృపను అందిస్తుంది. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న వస్తోంది. కేవలం ఆ పెండ్లి విందుకు వెళ్ళి కూర్చుంటే సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. ఆ పెండ్లి వస్త్రం అనేది విశ్వాసం, పవిత్రతతో కూడిన మన ఆధ్యాత్మిక పరివర్తనకు ఒక గొప్ప గుర్తు. ఆ రోజుల్లో రాజులే స్వయంగా వస్త్రాలిచ్చేవారట. అలాంటిది వస్త్రం లేకుండా వెళ్లడమంటే రాజును ఉద్దేశపూర్వకంగా అవమానించడమే గదా. అందుకే రాజు అడిగినప్పుడు ఆ వ్యక్తి తన స్వనీతి బయటపడ్డంతో ఏమీ మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోయాడు. ఇలా బయటకు గెంటేయబడటమంటే దేవుని రాజ్యం ఇచ్చే ఆనందం, వెలుగులకు శాశ్వతంగా దూరమైపోవటమనమాట. ఎంత భయంకరం! బయటకు గెంటబడింది ఒక్కడే అయినా నిజానికి అతను తమను తాము మోసగించుకునే ఒక అతిపెద్ద సమూహానికి ప్రతీకగా ఉన్నాడు. పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొద్దిమందే. ఈ భయంకరమైన సత్యంతో ఉపమానం ముగుస్తుంది. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బైబిల్లో ఈ ఉపమానాన్ని తప్పక చదవండి, ఆశీర్వదించబడతారు.